ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. షుగర్ వ్యాధి ఇది అందరూ చెప్పుకోవడం ఏంటంటే ఆంధ్రలో షుగర్ ఎక్కువ అని. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఇడిపోయినాయి అనుకోండి, హైదరాబాద్ని షుగర్ క్యాపిటల్ అని కూడా అంటున్నారు కొంతమంది. చాలా ఎక్కువగా ఉంది. ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా పెరిగిందండి. ఈ షుగర్ వ్యాధి కూడా మనకి ఏ వ్యాధి అయినా సరే ఆహారం అనేది ఇంపార్టెంట్ అండి. లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. మనిషి యొక్క ప్రవర్తన మీద కూడా ఆహారం అనేది ప్రభావం చూపిస్తుంది అన్నమాట. అందుకనే సాత్విక ఆహారం అని లేకపోతే తామస ఆహారం అని ఇలాగ ఆహారాన్ని కూడా అనేక రకాలైన విధంగా మనకి పూర్వీకులు యోగులు అవనండి, ఋషులు కానీ వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఆహారాన్ని బట్టి మనం శాంతంగా ఉంటాం, లేకపోతే ఆహారాన్ని బట్టి మనం కోపంగా ఉంటాం, కానీ మనం మాట్లాడే మాట కానీ మన ప్రవర్తన తీరు కానీ ఈ అన్నిటి మీద ఆహారం మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. ఎవరైతే సాత్విక ఆహారం తింటారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి బీపీ రావడం అనేది చాలా తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు టెన్షన్స్ పెంచుకోవడం వల్ల పురుగు మందులు, ఎరువులు కొట్టిన ఆహారాలు, అవి వాడిన ఆహారం ఎక్కువగా తినటం వల్ల కూడా ఆ కెమికల్స్ వల్ల కూడా మన బ్రెయిన్లో బ్యాలెన్స్ తగ్గిపోతుందండి. మనలో ఇరిటేషన్ అనేది పెరిగిపోతుంది. కోపం కానీ ఇంకోటి కానీ సహనం లేకుండా అసహనం అనేది పెరగడానికి కారణం ఏంటి అంటే ఆహారం. ఈ అసహనం పెరిగేటప్పటికి దీనివల్ల ఏమవుతుందంటే బీపీ వస్తుంది. బీపీ పెరిగేసరికి బ్రెయిన్ని ఎఫెక్ట్ అవుతుంది. అంటే బాడీలో క్రోధం పెరగడం వల్ల ఒక్కసారి మనకి కోపం వచ్చింది తగ్గిందనుకోండి, మన బాడీలో ఉన్న ఆక్సిజన్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది ఆ కోపం వల్ల. ఇమీడియట్గా మన బ్లడ్ కానీ మన సెల్స్ కానీ మన బ్రెయిన్ కానీ ఆక్సిజన్ని వెంటనే వాడేస్తాయి ఫుల్గా కోపం వచ్చినప్పుడు. దానివల్ల కొన్ని లక్షల క్యాలరీస్ లేకపోతే లక్షల ఈ సెల్స్ చనిపోతాయని చాలామంది చెప్తారు. అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదండి, కానీ చాలా నష్టం అంటూ జరుగుతుంది. ఆ కోపం రావడం వల్ల ఒకటి, లేదు మనం తినే ఆహారంలో లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే ఆహారం తినటం వల్ల, అంటే మీరు లిక్కరు తాగేవాళ్ళు కానీ లేకపోతే అతిగా కారం తినటం, బాగా వేడిగా ఉన్న వస్తువులు తినటం, లేకపోతే స్వీట్స్ విపరీతంగా తినటం, బాగా వేడిగా ఉన్న ఆహారం చెప్పాను కదండి అది, లేకపోతే ఈ జర్దా పాన్లని, లేకపోతే మన ఈ గుట్కాలు అంటారు కదా అటువంటివి తినటం. ఇటువంటివి తినటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ లివర్ ఎఫెక్ట్ అవుతుందండి. లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు అంటే ఏం చేస్తుందంటే లివర్ తను చేసి పని పూర్తిగా చేయలేదు కాబట్టి ఏ అయితే కల్మషం టాక్సిన్స్ ఉంటాయో అవి పూర్తిగా వాడిపోయే స్థితి నుంచి లివర్ ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే లివర్ పక్కనే ప్యాంక్రియాస్ ఉంటుంది కాబట్టి ఈ ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన యొక్క ఇతర అవయవాల్లోకి వెళ్తాయండి. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. అది గట్టిపడిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ రిలీజ్ చేయడంలో కానీ ఈ షుగర్ను కంట్రోల్ చేయడంలో ముఖ్య పాత్ర ప్యాంక్రియాస్, కానీ లివర్ కూడా చాలా ఎక్కువ పాత్ర ఉంటుందండి అక్కడ. అందుకే ఏంటంటే మనం షుగర్ మందు వాడాలి అనుకున్నప్పుడు లివర్ని ముందర బాగు చేసుకుని అప్పుడు డయాబెటీస్ మందు కనుక మనం వాడుకుంటే తప్పనిసరిగా డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి చాలా అవకాశం ఉందన్నమాట. వ్యాయామం అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థం అంటే తెల్ల బియ్యం, తెల్లగా ఉండాలి బియ్యం. ఆ తెలిపే కాకుండా ఇప్పుడు సిల్క్ రైస్ అని పాలిష్ ఇంకా మెరిసిపోయేలా పెడుతున్నారు. అది వాటర్ని కూడా గమ్ముని అబ్జర్వ్ చేసుకోదు. అది ఊరికే చాలా తొందరగా ఉడికిపోతూ ఉంది. మనం తిన్నప్పుడు కూడా నవలక్కలు లేకుండా నోట్లో పెట్టుకునే స్మూత్గా దిగిపోతూ ఉంది. దానికి అలవాటు పడితే ఏం చేస్తాం అంటే మనం మొత్తకు బియ్యం తినలేం, బ్రౌన్ రైస్ తినలేం. బ్రౌన్ రైస్ అనేది మొత్తకు బియ్యం ఉన్నాయి అందులో. అలాగే ఇప్పుడు షుగర్ ఫ్రీ బియ్యం అని రకరకాలుగా రైసులు వచ్చినాయి. నవర రైస్ అని, బ్లాక్ రైస్ అని, రెడ్ రైస్ అని. ఇటువంటి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఏదైతే తొక్క ఒలుసుకుని బ్రౌన్ రైస్ ఉందో అదే అమృతం ఉండే. అందులో కూడా మీరు ఆర్గానిక్ అయితే, న్యాచురల్ ఫార్మింగ్ అయితే ఇంకా మంచిదన్నమాట. అటువంటి రైస్ తింటా న్యాచురల్గా పండించిన కూరగాయలు తినడానికి ప్రయత్నిస్తే అప్పుడు మీకు ఈ లివర్ అనేది చాలా వరకు రిపేర్ అవుతుందండి.
అదేవిధంగా ఈ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కొంచెం చేదు పదార్థాలు ఎక్కువగా తింటూ ఉండాలి. శనగలు ఉడకబెట్టుకుని తినండి. ఆ శనగలు కూడా ఎలా తింటారంటే మీరు నానబెట్టుకున్న తర్వాత ఉడికించిన తర్వాత కొద్దిగా ఉప్పు కారం లేకపోతే నెయ్యి లాంటిది వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని ఈవినింగ్ ఫుడ్లో ఎక్కువ తింటే మంచిదండి. అదేవిధంగా బార్లీ జావా, ఈ 2 ఆహార పదార్థాలు షుగర్ తగ్గించడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. బార్లీ యవ అంటాం, మనం జవ్ అంటాం హిందీలో. ఈ బార్లీని ఏం చేస్తారంటే శుభ్రంగా నీట్గా కడుక్కుని, అంటే ఈ కడగమని ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆహార పదార్థాలు పుచ్చు పట్టకుండా నిల్వ ఉండటం కోసం అనేక రకాల కెమికల్స్ కలపొచ్చు అందులో. అందుకేం చేస్తారంటే మీరు ఒకసారి తడిగొడితో తొడవటం కానీ కడిగి ఎండలో ఆరబెట్టుకోవడం కూడా చేయండి. సిటీలో ఉన్న వాళ్ళు ఎండలో ఆరబెట్టినప్పుడు ఏమవుతుందంటే కార్బన్ వచ్చి దాని మీద పడి మసి అంటుకుంటుంది వాటికి. అందుకు మూత వేయండి దయచేసి, పల్చని గుడ్డ మూత వేసుకుని ఎండబెట్టుకోండి, ఏది ఎండబెట్టుకున్నా. అప్పుడు ఈ పొల్యూషన్ అనేది దాని మీద పడదన్నమాట. ఆ విధంగా ఆరబెట్టుకుని మీరు లైట్గా ఫ్రై చేసుకుని బార్లీ కూడా పిండి కొట్టుకుని ఆ జావ లాంటివి తాగడం, ముక్క చెక్క కొట్టుకుని ఉప్మా లాంటివి తినటం, లేకపోతే దోశ పిండిలో కలుపుకోవడం, ఇలాంటివి చేశారనుకోండి చాలా స్లోగా అరుగుతుంది అన్నమాట బార్లీ అనేది. అందుచేత ఏంటంటే మీకు ఎక్కువగా ఆహారం తినాలనిపించడం, ఆకలి ఎక్కువైపోవడం, షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆకలి పెరుగుతుందండి, ఎక్కువ తింటారు కొంతమంది, అందరూ కాదు. అటువంటి వాళ్ళకి ఈ శనగలు తినటం వల్ల ఏమవుతుందంటే మంచి ప్రోటీన్ శనగలు అనేది బాడీకి వేడిని కూడా ఇచ్చి ఈ వేడి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ లివర్ బాగవుతుందండి. ఈ 2 రకాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బార్లీ తాగటం వల్ల, మీరు బార్లీ తినటం వల్ల, జావ తాగటం కానీ బార్లీ డికాక్షన్ తాగటం కానీ లేకపోతే ఉప్మా తినటం, వీటి వల్ల బార్లీ చలవ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మూత్రావయవాలన్నీ బాగుండి యూరిన్ కూడా సాఫీగా అవుతుంది మీకు. అవడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా కొంత శుద్ధి అవుతాయండి. అదేవిధంగా ఈ 2 కూడా బాగా బలాన్ని ఇస్తాయి. శనగలు అంత బలం ఇవ్వకపోయినా బార్లీ కూడా బలాన్ని ఇస్తుంది. డయాబెటీస్ వల్ల అంటే రేపొద్దున మీకు ఫ్రోజన్ షోల్డర్స్ రావచ్చు, మజిల్ పెయిన్స్ రావచ్చు, మజిల్స్ వీక్ అవుతాయి, అనేక రకాలైన ప్రమాదాలు ఈ డయాబెటీస్ వల్ల అవుతాయి. కాబట్టి మీరు ఒక చిన్న చిట్కాలు ఒకటి చెప్తాను. ఎర్లీ మార్నింగ్ చాలామంది నైట్ పడుకునేటప్పుడు 1 or 2 స్పూన్స్ మెంతులు నానబెట్టుకుని ఉదయం లేచి ఆ మెంతులు నవిలి ఆ నీళ్ళు తాగుతూ ఉంటారు. నవలొద్దు దయచేసి. మీరు డైరెక్ట్గా కలుపుకొని తాగేశారనుకోండి, మెంతులు అలాగే మింగేశారనుకోండి, అవి స్లోగా అవి మీ బాడీలో కలిసి డైజెస్ట్ అయ్యి మీకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. మెంతులు చాలా చలవ చేస్తాయండి. వాతం ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ ఎవరైతే వాత శరీరాలు ఉన్నారో వాళ్ళు డోసు తగ్గించుకుని జాగ్రత్తగా తీసుకోండి. అదేవిధంగా మీరు ఒక 50 నుంచి 75 గ్రాములు కాకరకాయ ముక్క తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో పురుగు మందులు కానీ ఎరువులు కానీ లేకుండా దాన్ని మిక్సీలో కొట్టుకుని గుడ్డలో వేసి రసం పిండుకుని ఒక 25 గ్రాముల నుంచి 30 గ్రాములు, ఒక ఔన్స్ నుంచి ఒక 30 ml వరకు, అంటే 20 ml నుంచి 30 ml వరకు మీ బాడీ వెయిట్ని బట్టి తాగండి. ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఎంటీ స్టమక్ తోటి తాగి మీరు 1 గంట నుంచి 1.5 గంటల వ్యాయామం కానీ నడవడం కానీ చేస్తే చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. అదే మీరు గార్డెన్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ లాన్ ఉందనుకోండి, జోళ్ళు ఇడిచేసి నడవండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇంట్లో లాన్ ఉన్న వాళ్ళైతే మీ లాన్లోనే నడవండి. లాన్ లేని వాళ్ళు అయితే పబ్లిక్ గార్డెన్స్ బోల్డ్ ఉన్నాయి కదా బయట ప్రదేశాలు, అటువంటి చోట్ల మీరు ముళ్ళు రాళ్ళు లేని చోట చెప్పులు విడిచేసి నడిస్తే కూడా మీకు షుగర్ కొంతవరకు తగ్గుతుందండి. ఈ విధంగా మీరు ప్రకృతితోటి ఆహార నియమాలు పాటిస్తా, లివర్కి కొంచెం రెస్ట్ ఇస్తా, ఏదైతే హై ప్రోటీన్ ఉన్న శనగలు లాంటివి ఇలాంటివి తింటే స్లోగా అరగడం వల్ల ఈ కార్బోహైడ్రేట్ అనేది ఒకేసారి బాడీలోకి వెళ్ళడం, వైట్ రైస్ తినటం వల్ల సడన్గా షుగర్ పెరగటం, ఇలాంటి ఇబ్బందులు లేకుండా శుభ్రంగా మీకు ఇష్టమైన రైస్ తింటానే కానీ బ్రౌన్ రైసే తినండి తప్పనిసరిగా.